నమస్కారం అండి. నేను డాక్టర్ మావ శ్రీనివాస్‌ని. నేను వృత్తిరీత్యా కార్డియాలజిస్ట్‌ని అండి. బరువు ఎక్కువ అని చెప్పేసి అందరూ డాక్టర్ల దగ్గరికి వస్తుంటారు. రకరకాల స్పెషలిస్ట్‌ని కన్సల్ట్ చేస్తుంటారు. దాంట్లో డాక్టర్లు ఉన్నారు. ఇప్పుడు అతి ఫేమస్ బ్యూటీషియన్‌లు వీళ్ళందరూ కూడా డైటరీ అడ్వైస్ ఇచ్చేస్తున్నారు. సో, అది నేను రెగ్రెట్‌గా చెప్పట్లా. బేసికల్లీ బరువు తగ్గాలి, నేను అందంగా కనిపించాలి అనేది చాలా చాలా అందులో ఉంటుంది. అది తప్పు కాదు, నిజం. నిజంగా అలా ఉండాలి, తప్పు కాదు దాన్ని. ఈ బరువు తగ్గడానికి ప్రధాన కారణం 80% అది మన తిండి వల్ల వస్తుంటుంది బేసికల్లీ. మరి అందరూ తిండి ఎక్కువ ఎందుకు తింటున్నారు అనేది అసలు క్వెషన్ బేసికల్లీ. ఈ రోజుల్లో ఆకలి తగ్గించుకోవడానికి, ఆకలి కోసం ఆకలేసి తినేవాళ్ళు 100లో 2%, 1% ఉంటారు. మిగతా 98, 99 మంది అలవాటు ప్రకారం తింటూ ఉంటారు. అంటే పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి టైం ప్రకారం తినాలి అనేటటువంటిది ఒక ప్రజల్లో ఉన్నటువంటి ఒక ప్రోగ్రామ్డ్ బిహేవియర్. సో, టైంకి తినడండి మా ఆయన అనేటటువంటిది ప్రతి ఆడవాళ్ళు చెప్పేటటువంటి కంప్లైంట్ బేసికలీ. టైంకి తినటం ఒకటి, ఆఫ్‌కోర్స్. రెండోది ఏంటంటే, మనం దాని అండర్‌లయింగ్ బిహేవియర్ ఏమిటి? అతిగా తినడానికి మానసిక రుగ్మతలు ఏమన్నా కారణం ఉంటాయా అనేటటువంటి అంశాన్ని మనం పరిశీలిద్దాం. ఈ అతిగా బాగా లావుగా ఉండే వాళ్ళలో చాలా మందికి డిప్రెషన్ అనేటటువంటిది ఉంటుంది. అంటే ఆందోళన బేసికలీ. ఆందోళన అంటే యాంగ్జైటీ కావచ్చు. బట్ డిప్రెషన్ అంటే బాధ. సో, తీవ్రమైన బాధ కావచ్చు, మైల్డ్ బాధ, బేసికలీ బాధ. ఈ బాధ ఉన్న వాళ్ళకిలో 30-80% వరకు వీళ్ళు ఎక్కువగా తింటుంటారు. వాళ్ళ బాధ పోగొట్టుకోవడానికి ఎక్కువగా తింటుంటారు అనేటటువంటిది ఒక స్టడీలో మనకు తెలిసింది. ఎస్పెషల్లీ బాధ వల్ల. దీన్ని ఏమంటారు? బులీమియా. అంటే బాధ కప్పిపుచ్చుకోవడానికి అతిగా తినడం. పట్టుగా తింటే పొట్ట ఫుల్‌గా ఉంటుంది. పొట్ట ఫుల్‌గా ఉంటే ఒక రకమైన హార్మోన్‌లు రిలీజ్ అవుతాయి. దాంతో ఒక రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఈ అతిగా తినడం వల్ల ఆఫ్‌కోర్స్ బరువు పెరుగుతారు. రకరకాల ఆ తర్వాత అది వేరే ఒక విషియస్ సైకిల్‌లోకి అది వెళ్ళిపోతుంటుంది. ఇది ఒక రకం, కామన్ రకం ఇది. ఎక్కువగా ఏంటి బాధ పోగొట్టుకోవడానికి ఎక్కువ తినేయడం. ఇంకొక రకం ఉన్నది. అది ఎక్కువ గ్లామర్ ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ, గ్లామర్ ఇండస్ట్రీ చూస్తాం. నేను సన్నగా ఉండాలి అనేటటువంటిది. ఆ సన్నగా ఉండడానికి తిండి తినకపోవడం. ఇది ఎనరెక్సియా నెర్వోజా అంటారు. సో, వీళ్ళు ఏమిటంటే తిండి తినరు. తిండి తినక సన్నగా ఉంటారు. అదేమిటి? అది ఒక రకమైన భయం వల్ల వచ్చేటటువంటిది. చెప్పినట్టుగా గ్లామర్ ఇండస్ట్రీలో చూస్తూ ఉంటుంది. కీరవాణి గారికి ఆస్కార్ అవార్డు ఇచ్చినప్పుడు ఆయన ఆస్కార్ స్పీచ్‌లో ఒక అంశాన్ని చెప్పారు. నేను చిన్నప్పుడు కార్పెంటర్స్ అనేటటువంటి ఒక మ్యూజిక్ గ్రూప్‌ని వినేవాడిని. గ్రూప్‌ని విని నేను ఎంతో ఇన్‌స్పైర్ అయ్యాను నేను. సో, అట్లాంటి వాళ్ళ దేశానికే వచ్చి నేను ఈ పాట పాడటం, నాకు ఈ మ్యూజిక్ అవార్డు రావడం, ట్రిపుల్ ఆర్‌కి, నాటు నాటు పాటకి నాకు ఎంతో ఆనందం అని చెప్పారు. చెప్తే ఆ కార్పెంటర్స్ గ్రూప్‌లో మెయిన్ ఎవరైతే పియానో వాయించే ఆయన దీన్ని చూసి కీరవాణి గారి కోసం ఆయన మళ్ళీ ఒక పాట వినిపించారు. ఆఫ్‌కోర్స్ బాగుంది. ఆ కార్పెంటర్స్ గ్రూప్‌లో లీడ్ సింగర్ ఒక అన్నా, చెల్లెలు ఉండేవాళ్ళు. ఆ చెల్లెల పేరు కేరన్ కార్పెంటర్. ఆ అమ్మాయి ఎక్కువ టీవీల్లో, కొత్తగా టీవీలు వచ్చేవి. టీవీల్లో మ్యూజిక్ వీడియోస్‌లో కనిపించడానికి సన్నగా ఉండాలి. సన్నగా ఉంటే నేను అందంగా కనిపిస్తాను అని చెప్పేసేసి ఆవిడ అసలేమి తినేది కాదు. దాన్ని చెప్పినట్టుగా ఎనోరెక్సియా నెర్వోజా అంటారు. ఏమీ తినకుండా ఆవిడ సన్నబడి బాగానే ఉంది. కానీ అది చివరికి తనకు తానే డ్యామేజ్ చేసుకొని బలవంతంగా తినిపించినా ఆవిడ తినకుండా చివరికి ఆవిడకి చాలా తక్కువ వయసులోనే ప్రాణాలు కూడా వదిలేసింది ఆవిడ. ఆఫ్‌కోర్స్ ఆత్మహత్య చేసుకుని ఇది రకమైన స్లో ఆత్మహత్య అనుకోండి. సో, ఇది వేరే రకం. ఇది అంత ఎక్కువగా మనకు కనపడదు. బట్ దిస్ ఈజ్ నోన్. ఇప్పుడు మనం కొంతమంది హీరోయిన్స్‌ని, హాలీవుడ్ హీరోయిన్స్‌ని చూస్తున్నాం. మనం సౌత్ ఇండియా హీరోయిన్స్ కూడా చూస్తున్నాం. 40 ఏళ్ళు ఉంటుంది వాళ్ళకి. సన్నగా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళలో డైట్ చేయకుండా అంత సన్నగా ఉండడం అనేది ఇంపాసిబుల్. ఆఫ్‌కోర్స్ ఈ రోజుల్లో కాస్త అవేర్‌నెస్ వచ్చి ఎక్కువ వాళ్ళు జిమ్ చేస్తున్నారు. జిమ్ చేసి బరువు తగ్గడం అనేది హెల్తీ. సో, వాళ్ళు జిమ్ చేయటం వల్ల తగ్గుతున్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో వాటిలో వీడియోస్ పెడుతున్నారు. అది హెల్తీ వే ఆఫ్ లూజింగ్ వెయిట్. పూర్వకాలం ఈ జిమ్ చేయటం అనేది అది కల్చర్ ఉండేది కాదు. సో, హీరోయిన్‌లు ఏం చేసేవాళ్ళు, అసలేం తినకుండా సన్నగా ఉండడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అది ఆ కల్చర్ అనమాట ఇది. సో, బేసికలీ నేను చెప్పినట్టుగా ఇది ఎక్కువగా 80% మందిలో బాధ వల్ల వస్తూ ఉంటుంది. దానిలో అతిగా తినడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా జెనెటిక్. అంటే మేజర్ డిప్రెషన్ అంటారు. మామూలుగా బాధపడటం కాదు. ఎక్కువ డిప్రెషన్ ఉన్న వాళ్ళలో
ఇది ఎక్కువగా చూస్తుంటారు. వీళ్ళలో కూడా ఈ డిప్రెషన్ ఉన్న వాళ్ళు కూడా చైల్డ్‌హుడ్ ట్రామాస్ ఎక్కువ. వాళ్ళు చిన్న వయసులో ఉండంగా వాళ్ళకేదో తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి లోను కావడం వల్ల ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆడపిల్లల్ని ఎవరో మిస్‌హ్యాండిల్ చేయడం, మగవాళ్ళకి తండ్రి దగ్గర, టీచర్ల దగ్గర దెబ్బలు తినడం మగపిల్లలైతే. ఇట్లాంటి చైల్డ్‌హుడ్ ట్రామా వల్ల వీళ్ళు తర్వాత పెద్దయిన తర్వాత ఈ డిప్రెషన్‌కి లోనయ్యి, ఆ డిప్రెషన్ కప్పిపుచ్చుకోవడానికి అతిగా తినడం, దీని లావెక్కిపోవడం, దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ రావడం మేము చాలా వరకు స్టడీస్‌లో తెలిసాయి ఇవి. వీళ్ళకి మందులిస్తే సరిపోదు. డిప్రెషన్‌కి మందులు ఇవ్వాలి కొంతకాలం, తప్పకుండా మందులు ఇవ్వాలి, అనుమానం లేదు. కానీ వాళ్ళ చైల్డ్‌హుడ్ ట్రామాస్‌ని వాళ్ళు హ్యాండిల్ చేయడానికి, ఆ నెగెటివ్ థాట్స్ నుంచి బయటపడటానికి సైకోథెరపీ అని, కౌన్సిలింగ్ అని అది ఎంతో వీళ్ళకి అవసరం. సో కౌన్సిలింగ్, సైకోథెరపీ ఇవి చేస్తూ మందులు కూడా వాడుకుంటూ ఉంటే అస్సలు రూట్ ప్రాబ్లం తగ్గుతుంది. అప్పుడు వాళ్ళ తిండి కరెక్ట్ అవుతుంది. అప్పుడు వాళ్ళ బరువు తగ్గడం మొదలుపెడతారు. సో బరువు తగ్గడానికి తిండి మానేసేయి, ఎక్సర్సైజ్ చేసేయి, ఇట్లాంటి సూపర్ఫిషియల్ అడ్వైస్ కంటే కూడా ఎందుకు ఎక్కువ తింటున్నాడు అని తెలుసుకోవటం అనేది డాక్టర్లకి హెల్త్ అడ్వైస్ ఇచ్చేటటువంటి ఎంతో డాక్టర్ ఫీల్డ్‌లో లేకుండా కూడా మిగతా వాళ్ళు ఇస్తున్నారు కదా! వాళ్ళందరికీ కూడా ఒక్కసారి పేషెంట్‌తో మనం ఎందుకు ఎక్కువ తింటున్నాడు అనేటటువంటి ఒక మానసిక స్థితిని మనం కాస్త ఎక్కువ క్వెషన్‌లు అడిగి దాన్ని ఎక్కువ తవ్వడం అనేది ఎంతో అవసరం అండి. సో ఇది ఈనాటి ఈ వీడియో యొక్క అంశం అండి. నమస్కారం.